దీనికి సంబంధించిన ఉద్దేశం ఏంది అనేది ఒకసారి చూద్దాం. నాతో వచ్చేసాయి ఇది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలకు చూపెట్టారు. ఎక్కడికి వచ్చేసాయి? రాజకీయాల వద్దని రేవంత్ అన్నారు. రాజకీయాలకు సంబంధం లేని మాట నేను రేవంత్తో చెప్తున్నా. 10 ఏళ్ల పాలనలో గుజరాత్కు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో అంత మీకు ఇవ్వడానికి నేను సిద్ధమే. కానీ అలా చేస్తే ఇప్పుడు మీకు దక్కుతున్నది ఏది సగమైపోతుంది. మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళలేరు. కాబట్టి నాతో కలవడమే మంచిది. అంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నీకేం ప్రయోజనం లేదు. డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి వచ్చేసి భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకో, నువ్వు బీజేపీ సీఎంగా ఉండిపో అంటూ రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా చెప్పాను. మీతోనే మేము ప్రధాని నరేంద్ర మోడీ గారు మీతోనే మేము కలిసి ఉన్నాం. దేశం విషయంలో మీతో ఎప్పటికీ కలిసి పనిచేస్తాం. మీరు వికసిత్ భారత్ 2047 2047 సో మొదలు పెడితే మేము మిమ్మల్ని అనుసరించాం. మేము కూడా తెలంగాణ రైజింగ్ 2047 ప్రారంభించిన వికసిత్ భారత్ సభలో మోదీతో సీఎం రేవంత్ రెడ్డి. సో విషయం ఏంది అంటే అధికారం ఉన్న చోట బెల్లం ఉన్న చోట ఈగలు వాళ్ళను. వెనకటి సామెత ఏం తప్పు చెప్పలే వాళ్ళు. వెనకటోళ్ళు చాలా అనుభవపూర్వకంగానే చెప్పారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఏంటంటే భారతదేశానికి సంబంధించి చాలా రాష్ట్రాలలో కూడా బీజేపీ పార్టీ ఉన్నది. సో బీజేపీ పార్టీ ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితులలో కూడా ఏం చేస్తున్నారు అంటే సో రేవంత్ రెడ్డిని కూడా అంటాడు. అంటే దాదాపుగా భారతదేశంలో ఇప్పుడు 2026 వరకు ఎన్నెన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే ఇది కూడా అందరికీ తెలవాల్సిన విషయం. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎందుకు గెలవన్నాడంటే మన పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా వీళ్ళతోనే ఉన్నాయి. దాదాపుగా ప్రస్తుతం మొత్తం 21 నుండి 22 రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా అధికార కూటమి ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో అధికారం ఉంది. బీజేపీ దాదాపుగా సొంతంగా 15 నుంచి 17 రాష్ట్రాలలో బీజేపీ సొంత ముఖ్యమంత్రులతో పాలన సాగిస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో కూడా పశ్చిమ బెంగాల్కు